లోక్సభ ఎన్నికలు ముగిసి సంవత్సరం గడిచిపోయింది. ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని అధికార పార్టీ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ కు కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ సహకరిస్తుందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఇలా ఎవరికి వారు బీజేపీని ఇతర పార్టీలకు మిత్రపక్షంగా ఆపాదిస్తుండగా, దీనికి తగ్గట్టుగా కమలం పార్టీ లీడర్ల నుంచి కౌంటర్లు పెద్దగా లేకపోవడంతో కేడర్లో అయోమయం నెలకొంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతుండటంతో పార్టీ వ్యవహారాలపై ఆయన అంతగా ఫోకస్ చేయలేకపోతున్నారని తెలుస్తోంది. మొన్నటి వరకు పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారని, నేడో రేపో నియామకం ఉంటుందని జోరుగా ప్రచారం సాగింది. కొత్త అధ్యక్షుడు రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో ప్రకటించారు. కానీ ఇంతవరకు పార్టీకి కొత్త అధ్యక్షుడు రాలేదు సరికదా, పార్టీ కేడర్ ఇతర నాయకులు సైతం అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ధైర్యం చేయటం లేదని తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడు వచ్చాక చూద్దాంలే అని నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యాకే తెలంగాణ స్టేట్ చీఫ్ నియామకం ఉంటుందని అధినాయకత్వం హింట్ ఇచ్చింది. కొద్ది రోజుల్లోనే పెహల్గాంలో ఉగ్రదాడి, ఆ వెంటనే ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కావడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక సైతం వాయిదా పడింది. మళ్లీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై ఇంతవరకు ప్రస్తావన రాలేదు. మరోవైపు ప్రస్తుత స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రిగా పార్టీ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారన్న విమర్శ ఉండగా, మరోవైపు ఎవరికి వారు అధ్యక్షుడెవరో తేలేక చూద్దాం అన్న రీతిలో పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే గత మార్చిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. అయితే చివరి నిమిషంలో ఎన్నికలు వాయిదా పడగా, చివరిగా జూలైలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, ఇంకా ఆలస్యం చేయవద్దన్న అంచనాకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కొత్త అధ్యక్షుడు ఇంకా రాకపోవడంతో లోకల్ బాడీ ఎన్నికల గురించి అంత సీరియస్గా పట్టించుకున్న వాళ్ళు కూడా లేకపోయారు. రాబోయే ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలు వస్తే పార్టీ కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంటుందని పలువురు ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల సమయంలో చురుగ్గా ఉండాల్సిన నాయకత్వం పార్టీకి లేకపోవడంతో ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్ర బీజేపీలో నెలకొన్నాయని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ స్థానిక సంస్థల ఫలితాలు పునాదిగా మారనున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతం కావాలి అంటే క్షేత్రస్థాయిలో పనిచేసేది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులేనని కేడర్ గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి రథసారథి వస్తాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తప్ప మిగిలిన వాటి గురించి అంతగా పట్టించుకోమన్న రీతిలో బీజేపీ నేతల వ్యవహారం ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. నాయకులు తమకు పదవులు వస్తే చాలు, కింది స్థాయి కేడర్ తమకెందుకు అనే రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇటీవలే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ నియోజకవర్గంలో బీజేపీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్ కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోకి వస్తూ ఉండటంతో ఈ ఉప ఎన్నిక ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. అభ్యర్థి ఎంపికతో పాటు ప్రచార వ్యూహం, గెలుపునకు బాటలు వేయాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహం రూపొందించి అమలు చేయకపోతే ప్రధాన పోటీదారుల్లో ఒకటిగా బీజేపీ నిలిచే అవకాశం ఉండబోదని పార్టీ వర్గాలంటున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ హవా కొంతకాలంగా తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలపై పంచ్ డైలాగులతో సమయోచితంగా, సందర్భోచితంగా ఉండే ప్రసంగాలు గత కొంతకాలంగా ఎక్కడా వినిపించడం లేదు. ప్రత్యర్థులపై గతం మాదిరి ఆయన విరుచుకు పడటం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన దూకుడు తగ్గించడం వెనుక కారణం ఏమై ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటూ ఒక్కో సమస్యపై ఒక్కో నాయకుడు ఒక్కో తీరుగా మాట్లాడడం పార్టీకి కొంత ఇబ్బందిగా మారింది. మరోవైపు ప్రజా సమస్యలపై రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులు ప్రెస్ మీట్లు తప్ప కార్యాచరణతో ముందుకు వెళ్లటంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రోజు రోజుకు దూకుడు పెంచాల్సి ఉండగా ఆ స్థాయిలో ఇక్కడ పనితనం లేదని తెలుస్తోంది.